రేపు జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లోని రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. 10,000 మంది రైతు ప్రతినిధులకు భోజనం, తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కానుండగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్కు రానున్నారు. ఎండల కారణంగా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేసిన గులాబీ దళం రైతు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో కూలర్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలు ఇచ్చిందని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్లో అందిస్తారు. రవికాంత్, రేపు వరంగల్లో జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఏర్పాట్లను ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి రవికాంత్? సునీత, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అంతా కూడా రైతు సంగ్రామ సదస్సులో తలమునకలై ఉన్నటువంటి సందర్భం మనం కల్పిస్తూ ఉంది. పూర్తిగా గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులు తరలి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే అయితే జరుగుతున్నాయి. సర్వం సిద్ధమవుతున్నటువంటి తీరు కూడా సభా వేదిక దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. సభ ఏ విధంగా జరగబోతుంది, రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించినటువంటి ఈ సభ ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి బండా ప్రకాష్ ముజరాజ్ గారు ఈ సదస్సు ద్వారా ఎలాంటి సందేశం కావచ్చు, సంకేతం కావచ్చు, రైతుల ద్వారా దేశానికి ఇవాళ రాష్ట్ర రైతాంగానికి చేరే అవకాశం ఉంది కేటీఆర్ గారి ప్రసంగం ద్వారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు, రైతుల కష్టాలు, రైతుల కలగండ్లు మనం తెలంగాణ ప్రాంతంలో చవిచూసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైనాక గౌరవ కేసీఆర్ గారు రైతుని సమున్నతంగా నిలబడ్డప్పుడే తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ అన్న సంకల్పం కొద్దీ రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినారు. చాలామందికి కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ వారు రైతులకు ఇచ్చినంత ప్రాధాన్యత వేరే రంగాలకు కొంత తగ్గించైనా రైతులకు కొంచెం ఎక్కువ చేయాలి. వాళ్ళకు రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతులు సగౌరవంగా బతకాలి, ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పం కొద్దీ అనేక కార్యక్రమాలు ఇలా తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది. ఇవాళ ఏ రోజు కూడా రైతు పండించిన పంటకు ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఆ రోజు మనం ఊళ్ళోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెంటర్స్ పెట్టి, ఐకేపీ సెంటర్స్ పెట్టి ఊళ్ళోనే మనం పర్చేజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం మారిన తర్వాత రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఇప్పటికీ కరెంటు కోతలు వస్తున్నాయి, వాటర్ సరిగ్గా అందే పరిస్థితి లేదు, దాని మీద సరిగ్గా ప్లానింగ్ లేదు. యూరియా అంటే యాప్కు మొమ్మనే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద మళ్ళీ చెప్పులు పెట్టి లైన్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మక్కలు కొనుక్కునే పరిస్థితి లేదు, మార్కెట్ కనీసం బస్తాలు. మరి ఇవన్నీ చూసిన తర్వాత 2022లో మే 6 నాడు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ అంత బ్రహ్మాండంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి డిక్లేర్ చేసినారో, కనీసం దానికైనా కట్టుబడినా మీరు పనిచేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్కసారి ముళ్ళుగరతో పొడవడానికే ఈ రైతు జనాగ్రహ సభ. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీరు రైతులకు చేస్తున్న పరిస్థితి ఏమిటి, రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని చెప్పడానికే మా ఈ కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు.
ఎందుకంటే వారు అనేక వాగ్దానాలు చేసిండ్రు. రైతులకు ఇక్కడ వాగ్దానం చేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకు చేవెళ్ళ వాగ్దానం ఉంది, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, యువతకు హైదరాబాద్ ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఉంది. ఇట్లా అనేక వర్గాలకు, మహిళలకు వేరే డిక్లరేషన్స్ ఉన్నాయి. అన్ని డిక్లరేషన్లని అన్ని హామీలు చేస్తున్నారు. మరి వేరే రాష్ట్రాలకు పోయి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని మరి వారు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. వాటన్నిటినీ ఎత్తి చూపడానికే, చెప్పడానికే ఇవాళ వరంగల్లో ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా పార్టీ మొత్తం, మా శ్రేణులు మొత్తం దీని మీద దృష్టి సారించి పనిచేస్తున్నారు. ఈ బ్రహ్మాండమైన సభకు ఇలా వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేసి 3 రోజుల సదస్సు పెట్టినారు వరంగల్. మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు రైతుల దగ్గరికి సమ్మర్లో వాళ్ళని వచ్చే సీజన్కు ప్రిపేర్ చేసే విధంగా వారి దగ్గర పోయి చైతన్యపరిచి వారికి ఏ కష్టం లేకుండా చూసి మీరు పనులు చేయాలి. కష్టాలు అక్కడనే ఉన్నాయి, ఇబ్బందులు అక్కడే ఉన్నాయి. ధాన్యం తెచ్చినోడు ఇబ్బంది పడుతున్నాడు, మక్కలు తెచ్చినోడు ఇబ్బంది పడుతున్నాడు, రోడ్లకు ఎక్కే పరిస్థితి ఉన్నది. ఏది చేయలేరు కానీ లాస్ట్ సదస్సులు పెట్టి సంబరపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకోవాలి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి మీరు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. దానికే మా సభ, మిమ్మల్ని ముళ్ళుగర్రతో పొడవడానికే ఈ సభ తప్ప ఇంకోటి ఏం కాదు. మీకు మీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే ఈ సభ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కొంతపాటి ఎంఎస్ రవీంద్రరావు గారు ఈ నిమిషానికి కూడా ధాన్యపు రాసులు కనిపిస్తూ ఉన్నాయి, మక్క రాసులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రణాళిక లేని విధానమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎంతైతే ధాన్యం మక్కలు వస్తున్నాయో అంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదంటే ఇప్పుడు కల్లాల దగ్గర ఉన్న ధాన్యంలో 10% మాత్రమే కొనుగోలు చేసిండ్రు, ఇంకా 90% ఉంది. ఒక్కొక్క వరి కల్లాల్లో దాదాపుగా 10 నుంచి 15 వేల క్వింటాలకు సంబంధించి ధాన్యం ఉంది. అంటే వరుసగా రోజు కాంటా పెట్టినా కూడా నెల రోజులైతే కూడా తరగనంత వరి ధాన్యం ఉంది. చాలా స్లోగా ఉంటుంది. గన్ని బ్యాగుల కొరత ఉన్నది. అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్ లారీల కొరత ఉన్నది. ఇక రైస్ మిల్లర్ల మీదనైతే అడ్డు లేదు, అదుపు లేదు. దానిని కంట్రోల్ చేసే వ్యవస్థనే లేదు. వారి ఇష్టం వచ్చినట్టు దొడ్డోట్లు కనుక కాంటాక్ట్ చేసి పంపిస్తే దించుకోవడాలే రైస్ మిల్లర్లు. మేము దొడ్డోళ్ళు దించుకోండి అని చెప్పని ఆ లారీలు పక్క పెడుతున్నారు. అన్లోడింగ్ కావడాలే రోజుల తరబడి పెట్టుకుంటున్నారు. మరి ఆ రైస్ మిల్లర్ల మీద మరి ఆజమాయిషీ చేసే అధికార వ్యవస్థ కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు. అందుకనే కాంటా అనేది ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులను కూడా మరి ఈ రకంగా చూసుకోవాల్సి వస్తుంది. ఒక పక్కన వడగల వాన, నిన్న మొన్న మైబాల్ అయితే విపరీతమైన వడగల వాన, వర్షం చాలా ధాన్యం కొట్టుకపోయింది. మొక్కజొన్న రైతులైతే నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. 1300, 1500 బయట రేటు ఉంది, 2400 కొంటామన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, కానీ ఎక్కడ కూడా కాంటా పెట్టేది లేదు, గన్ని బ్యాగులు వచ్చేది లేదు. అడ్డికి పావుషారు దళారులు కొనాల్సిందే తప్ప ఇలా ప్రభుత్వం మొక్కజొన్న వరి రెండు కూడా కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నకైతే గోడౌన్లు లేవు, లారీలు లేవు, నా గన్ని బ్యాగులు లేవు. ఇంత గోసపుచ్చుకుంటున్న రైతులకు సంబంధించి ఏం జరుగుతుంది మీ ప్రభుత్వంలో? రైతులకు చేస్తున్న ఆ ద్రోహం ఇంత అంతా కాదు. కేవలం యూరియాను కూడా నువ్వు యాపి పెట్టి ఇచ్చే దుస్థితికి దిగజారావు. ఇవాళ యూరియా కోసం రాత్రింబావులు పడిగాపులు కాసే దుస్థితి ఇలా రైతులకు వచ్చింది. యూరియా కానించి, విత్తనాల కానించి, సాగునీరు కాంచి, కరెంటు కానించి, కొనుగోలు కాంచాలి. జీవితాగా రైతు బీమా అయితే జాడలేదు, పత్తా లేదు. ఇక ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన పంట నష్టానికైతే ఇంతవరకు రూపాయలేదు. గత మా ప్రభుత్వంలో రైతును అంత బ్రహ్మాండంగా ఆదుకుంటే గింతేనా అని చెప్పని 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి వైభవపేతమైన జీవితం అందిస్తామన్నారు. రైతును రాజు చేస్తామన్నారు, కోటీశ్వరులు చేస్తామన్నారు. ఎన్నో రకాల ప్రగల్భాలు పలికారు. అవన్నీ ఏమైనాయి? మళ్ళీ ఇలా సిగ్గులేక ఇంత మంట మండుతుంటే రైతులలో ఇంత గందరగోళం జరుగుతుంటే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ అంటాడు, మీరు రైతులు కోటీశ్వరం చేసినాం, వ్యవసాయాన్ని బంగారం చేసినాం, రైతులు రాజు చేసినాం అని సిగ్గుమాలిన మంత్రుల మాటలు ఒక పక్కన మనకి వినిపిస్తున్నాయి. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు అంటాడు, వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు ఎరువు ఎక్కువగా వాడతారు, గింత వాడినరా, ఎప్పుడు వాడలే,
ఎన్నడూ పండనంత మొక్కజొన్న పండింది. ఎందుకు? పత్తి వల్ల గిట్టుబాటు ధర లేదని పత్తి రైతులు అందరూ కూడా మొక్కజొన్న కన్వర్ట్ అయ్యారు. మిర్చి విపరీతంగా నష్టం వస్తుందని మిర్చి రైతులు కూడా మొక్కజొన్న కన్వర్ట్ అయ్యారు. వరి కంటే మొక్కజొన్నలో యూరియా యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ వరి అనేది 30 లక్షల ఎకరాలలో ఇవాళ వరి అనేది పండించారు. భారీ పంట రాష్ట్రంలో వచ్చింది. ఆ పంటకి యూరియా ఇయ్యలేని దుస్థితి, పైసలు పెట్టుకుంటామనంటే రైతులకి కొనే పరిస్థితి ఏమో ఏమాత్రం కూడా లేదు. ముందు చూపు లేదు, వనరుల సమీకరణ లేదు, ఇవన్నీ జాగ్రత్త చేసుకోవడం తెలీదు, డబ్బులు సమకూర్చడం తెలీదు, ఆ కొన్న ధాన్యానికి డబ్బులు అకౌంట్లో పెట్టే దుస్థితి లేదు. మళ్ళీ తగుదనమ్మా అని బోనస్ అన్నారు. ఆ బోనస్ కూడా మళ్ళీ సన్నోట్లకు అన్నారు, అది కూడా గతి లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలేంది, అమలు పరుస్తున్న తీరు మీద ఏందనేది ఇవాళ నిలదీయడం కోసం రైతులు ఉన్న ఆగ్రహవేశాలని ఇవాళ వరంగల్ రైతు సదస్సుతోటి ఇవాళ వారి యొక్క మాటలలోనే వినాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టుకున్నాం. రేపు ఉదయం 9 గంటలకి అంటర్ రోడ్లోని ఈ రైతు సదస్సు సభ ప్రారంభమవుతుంది. రైతు సోదరులందరూ కూడా ఉదయం 9 గంటలకు రావాలి. కేటీఆర్ గారు రాత్రి వచ్చి ఉంటున్నారు కనుక సభ ఆలస్యం కాదు. ఎండను దృష్టిలో పెట్టుకొని మనం 1 గంట లోపే సభను ముగించుకుంటాం. భోజన సౌకర్యం, మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా సమకూర్చాం కనుక ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. రైతులు నిరభ్యంతరంగా రావాలి. ఈ రైతుల యొక్క వైబ్రేషన్ చూసే దిక్కుదోచని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వరంగల్లో 5, 6, 7 తరగతి 3 రోజులల్లా వారో రైతు సభ పెట్టి పోటీ సభలు పెట్టడం అనే ఆనవాయితీకి తెరలేపారు. బిడ్డను ఏ సభలు పెట్టినా ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ రకమైనటువంటి రైతుల వైబ్రేషన్ ఉంటుంది, ఇక్కడ ఏ వైబ్రేషన్ ఉన్నది, ఈ రెండు కూడా రేపు మీడియా కూడా కంపారిజన్ చేస్తుంది. మీకే కళ్ళకు గట్టినట్టుగా చూపించడం అనేది జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసినట్టయితే రైతు సంగ్రామ సభతో రైతాంగం సమస్యలను కావచ్చు, రైతాంగం పక్షాన డిమాండ్లు, పూర్తి స్థాయిలో రైతాంగ సమస్యలను ఇక్కడ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారి ప్రసంగం గురించి కూడా రైతాంగం అంతా ఎదురు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్ రవికాంత్.